మిత్ర సోదరులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ చూడండి, మనం కరిగెట్టు మళ్ళలోకి దిగే ముందు ట్రాక్టర్ని ఎట్లా రెడీ చేసుకుంటాం, పయ్యాలు ఎట్లా చేసుకుంటామో. సో ఈ డ్రైవర్ అన్న ఒక్కడే కష్టపడుతూ ఆ వెహికల్కి తనే స్వయంగా పయ్యాలను బిగించుకుంటాడు. వేరే వాళ్ళైతే ఇద్దరైతే సహాయపడాలి, కొందరైతే ఒక్కళ్ళే చేసుకుంటారు. కానీ చాలా ఆశ్చర్యం వేసింది అతని కాన్ఫిడెన్స్కి. పక్కనే మేము ఉన్నాం కానీ ఎవరిని హెల్ప్ కూడా అడుగుతలేరు. అగర్ మేము చేస్తామన్నా వద్దులే, కొంచెం అటు ఇటు అయిపోతుంది, నేను ఒక్కనే చేసుకుంటాను, నాకు అలవాటు అయిపోయింది అన్నట్టు అన్నాడు. సో ఆయన ఆ పయ్యని తీసుకొని ఆ వీల్ దగ్గరికి వెళ్ళి దాన్ని సెట్ చేసుకుంటున్నాడు. ఫస్ట్ ఎట్లా ఏంది, దీన్ని ఎలా సెట్ చేస్తే ఎట్లా ఉంటుంది అనేది సెట్ చేసుకుంటున్నాడు. చూడండి, ఇక రాడెట్టి దాన్ని కొంచెం పైకి లేపుతాడు. దానికి సెట్ అవుతాయి అన్ని నట్ బోల్ట్లకి. కాలేదు, కొంచెం మరీ చేసుకుంటుండు. చూసిరు కదా ఏ విధంగా అయితే సెట్ చేసుకుంటారు, చూసిరు కదా. ఇప్పుడు ఆ నట్లు వేసేస్తాడు, వీటికి ఫిట్ చేస్తాడు నట్లని. కష్టజీవి కష్టం చేసినాడు ఏ రోజు ఇంటికాడ పస్తులు ఉండడు. ఉపాయంలోనుడే ఉపాసం ఉంటాడు. ఉపాయం ఉంది కాబట్టి వీళ్ళు ఏదో ఒకటి చేసుకొని బ్రతుకుతున్నారు. అది మొత్తానికైతే 4 నట్లను బిగించేసిండు. అయిపోయి ఇక ట్రాక్టర్ రెడీ చేసిండు, షేన్లో దింపిండు. ఇక దున్నుడు ఎత్తడి పశ్చిమగుడి ట్రాక్టరు డ్రైవరి అనే పాట వేసుకున్నాడు అందులో. ఇక స్టార్ట్ చేసిండు. యాక్చువల్లీ ఇది చాలా బిగుసుగా ఉంది, ఎందుకంటే దీంట్లో పశువులు మేసినాయి. సో పశువులు మేసిన నేల ఎట్లా ఉంటుందంటే గట్టిగా అయిపోయి ఉంటుంది. అది భూమిని ఒత్తేసి ప్రెస్ చేస్తారు కాబట్టి ఒత్తేసినట్టు అయిపోతుంది. సో దున్నడానికి అంత వీలు ఉండదు. చాలాసార్లు తడిపినాం కాబట్టి అంతో ఇంత దున్నుడు అవుతుంది. ఇంకా అట్లా దున్నుకుంటా అయితే కొంచెం దూరం పోతాడు పెద్ద మనిషి. మొత్తానికి ఈ మడిని కంప్లీట్ చేస్తాడు. నెక్స్ట్ డే ఒక మడికి చేసిన తర్వాత అందులో నీళ్ళు నింపుకొని మళ్ళీ పిలిచిన అప్పుడు వచ్చిండు. మళ్ళీ సేమ్ అదే విధంగా పయ్యాలను ఫిట్ చేసుకొని వెళ్ళిండు. చూడండి ఎట్లా పోతుండో. ఆ బురదలు అయితే ఎప్పటి నుండో కుళ్ళుతూ ఉంటుంది. సో ఫుల్ వాసన, స్మెల్ అయితే మరి తట్టుకోలేము. డ్రైనేజీ లెక్క అయింది, కుళ్ళి. ఇందులో పంట బాగా వస్తుంది, ఎందుకంటే భూమి బాగా కుళ్ళింది కదా లోపల గడ్డి. దానివల్ల చూడండి నలుపు రంగులు ఎట్లా వచ్చేస్తుందో మొత్తం బట్టి. ఎప్పటి నుండో వాటర్ డ్రైనేజ్ టైప్ అక్కడ సెట్ అయిపోయినాయి. సో ఇది మొన్న దున్నిన దాంట్లోనే ఫస్ట్ తిప్పుతాడు, ఎందుకంటే అందులో తిప్పడం వల్ల కొంచెం అటు ఇటు నీళ్ళన్నీ ఆ నాగలి నడిచిన దాంట్లో సెట్ అవుతాయి. అక్కడికి వెళ్ళి ఆయన కింద మళ్ళకి దిగినాగానే నీళ్ళన్నీ కింద మళ్ళకి వచ్చేస్తాయి. అప్పుడు కింద మడిని కూడా దున్నడానికి కొంచెం ఈజీగా ఉంటుందని చెప్పి ఆ విధంగా చేస్తారు. పక్కన ఉంటే కొండంత బలగం ఉన్నట్టురా, చల్లగాలి మోసుకొచ్చేరా సేను శిలకల ముచ్చట్లు, దారి పొడుగు చెట్ల కొమ్మలా రాలుతున్న పూల సప్పట్లు. ఇక మీకు కూడా కొంచెం ఎంటర్టైన్మెంట్ ఉండాలి కాబట్టి ఈ పాట వేసినా విని ఎంజాయ్ చేయి. చూడ దున్నుతుంటే నీళ్ళు బుడద ఎట్లా అయిపోయి ఇక్కడ పొంగి పొర్లుతూ ఉంటుండే. వస్తాం కదా. సో ట్రాక్టర్ అన్నలకు అలా తెలివికి జోహార్లయ్యా. ఆ మడి బుడద ఆయనకి ఇక్కడికి దిగిండు. అందులోకి వెళ్ళి నీళ్ళన్నీ ఇందులోకి వచ్చేస్తున్నాయి. ఇంకా ఇందులోకి నీళ్ళు వచ్చిన తర్వాత దీన్ని కూడా దున్నడం స్టార్ట్ చేస్తాడు. అంటే ఈజీగా అయిపోతాయి. ఇంత వాటర్ ఉంటే అంత స్పీడ్గా వెళ్తుంది వర్క్. వాటర్ లేకపోతే నిదానంగా చేస్తారు. సో గాయ్స్ చూడండి ఎలా దున్నుతున్నాడు. అయిపోతుంది మా పంట మొత్తం.
చూడండి ఫైనల్ ఇట్లా అయింది మొత్తానికి. ఆ టైంకి ఇక వాన కూడా పడుతుంది. అది మందుకు వస్తా కొంచెం మందు ఉంటే అందులో పడేసిర్రు మా వాళ్ళు పెద్ద మనుషులు. ఇంకా దాన్ని తీసి బయటికి వేసిన. సో కింద వరకు ఎంత బాగుంది చూడండి, చేపల చెరువు లెక్క వ్యూ. వస్తాం కదా. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.